వెల్కమ్ టు D24 న్యూస్. రాష్ట్రంలో ఉన్న ఎంఆర్పీఎస్ నాయకులు అందరూ మందకృష్ణ మాదిగ అడుగుజాడల్లో నడుచుకోవాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరెల్లి ఎలీషా మాదిగ అన్నారు. సోమవారం గండేపల్లి మండలం జడ్రాగంపేట గ్రామ శివారు ఉన్న పరిణయ ఫంక్షన్ హాల్ నందు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ వర్గాల సమావేశం ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకాడ నూకరాజ్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి దూలపల్లి వెంకటరమణ మాదిగల ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉత్తర కోస్తా జిల్లాలో అన్ని ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ వర్గాల సంఘాల నిర్మాణం పూర్తి చేయాలనే అంశంతో ఈ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. సరే, ఈరోజు మందకృష్ణ మాదిగ గారు ఏదైతే 30 సంవత్సరాల నుండి సుదీర్ఘమైన పోరాటం ఎస్సీ వర్గీకరణ సాధించే క్రమంలో అలికరణ ఉద్యమం చేస్తున్నారో విధంగా అలాగే మా నాయకుడైనటువంటి మందకృష్ణ మాదిగ గారిని విమర్శలు చేస్తూ ఆయన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వాళ్ళు బహిరంగ సభలు పెడుతున్నారు. ఇంకో కోణంలో చూసుకుంటే మేము అంబేద్కర్ వాదులం, మా అంబేద్కర్ మా నాయకుడు, రిజర్వేషన్లు మాకు సొంతం అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఈరోజు అదే మామయ్యలతో మాకన్నే పొడిచే విధంగా ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు వర్గీకరణ మద్దతు ఇవ్వాలి, మీరు ఏదైనా ఉంటే మా మీద పోరాటం చేయకూడదు, మీ నాయకురాలైనటువంటి మాయావతి మీద అలాగే ఆజాద్ రావణ్ గారి మీద మాట్లాడచ్చు కదా అని మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ వాళ్ళు చెమర్లు అంటే మాదిగలైనటువంటి మా నాయకుల పైన మా వీరితో మా కన్ను పొడిచే విధంగా మాట్లాడుతున్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం పైన మీకు నమ్మకం ఉంటే, అంబేద్కర్ గారు దేకులం మహర్లు, మరి ఉత్తరప్రదేశ్లో ఎవరికి అన్యాయం జరుగుతుంది? మహర్లకు అన్యాయం జరుగుతుంది. నిజంగా మీరు సామాజిక న్యాయం కోరుకునే వాళ్ళైతే అదే అంబేద్కర్ వాదులు అనుకుంటే, అంబేద్కర్ గారి కులమే మీదైతే మరి అంబేద్కర్ గారి కులమైనటువంటి మహర్లకు అక్కడ అన్యాయం జరుగుతుంటే మరి సామాజిక న్యాయం రిజర్వేషన్ వర్గీకరణ జరగాలని మీరు ఎందుకు పోరాటం చేయట్లేదు? అంటే రిజర్వేషన్ వర్గీకరణ సామాజిక న్యాయం అనుకున్నప్పుడే అందరికీ జరగాలని మేము కృష్ణ మాదిగ పోరాటం చేస్తున్నారు. మరి అది మాలలకు మాత్రం పొందాలి, అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ గారి కులమైన మాలలకు అన్యాయం జరుగుతున్నప్పుడు దాన్ని ఎందుకు మీరు వాళ్ళకి సాధించాలని అనుకోవట్లేదు? ఈరోజు కృష్ణ మాదిగ గారు రిజర్వేషన్ వర్గీకరణ కోసం పోరాడుతున్నాడంటే 30 సంవత్సరాలుగా మాదిగలే కాకుండా ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకి సామాజిక న్యాయం జరగాలనే కోణంలో ఆయన పోరాటం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు, అన్ని పార్టీల వారు కూడా ఎంఆర్పీఎస్ ఉద్యమానికి, మందకృష్ణ మాదిగ గారి నాయకత్వానికి అండగా ఉన్నారు. వాళ్ళకి ఏ రాజకీయ పార్టీ అండగా లేదు. కాబట్టి ఈనాడు న్యాయస్థానాలను నిందిస్తున్నారు, కృష్ణ మాదిగ గారు నిందిస్తున్నారు. మాదిగలకి మనం రెచ్చగొట్టే విధంగా రాజకీయ పార్టీలు రేపు రోజు వర్గీకరణ అమలు చేస్తే కనుక ఖచ్చితంగా ఈ అల్లర్లు రేపి రాజకీయ పార్టీలను భయపెట్టే విధంగా వర్గీకరణ ఆపే విధంగా కోణాలు చేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా మాదిగ జాతి కోసం 30 సంవత్సరాలుగా ఎంతో త్యాగాలు చేసి పోరాటం చేసి సాధించుకున్నాం. మీరు చూసుకోండి, మన నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగ దినోత్సవం చేసుకున్నాం. రాజ్యాంగ దినోత్సవం రాసి 75 సంవత్సరాలు అవుతున్నా ఈనాటి వరకు కూడా సుమారుగా 70 సంవత్సరాల ఉమ్మడిగా ఉన్నటువంటి రిజర్వేషన్లన్నీ ఉమ్మడిగా వాళ్ళే దోచుకున్నారు. ఇప్పుడు అరాకొర ఆనాడు ఎక్కువగా ప్రభుత్వ రంగాలు ఉంటే చాలా వరకు ప్రైవేటీకరణ అయిపోయినాయి. అరాకొర మిగిలి ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా 75 సంవత్సరాల తర్వాత కూడా ఈనాటికి కూడా పంచుకుందామనే సామాజిక కోణంలో ఆలోచించినటువంటి మాలల వ్యతిరేక శక్తుల్ని మనం ఎదిరించుకోవాలన్నా, అలాగే మన నిర్మాణం రేపు మా ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలైన నాటి నుంచి కూడా ఆత్మగౌరవం, హక్కులు, రాజ్యాధికారం అంటే ఆత్మగౌరవాన్ని 1994లోనే కృష్ణ మాదిగ గారు ఆయన పేరు వెనక మాదిగాని చేర్చుకొని, అలాగే నవంబర్ 11వ తారీఖున మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారిని ఎంఆర్పీఎస్ వేదికపైకి తీసుకొచ్చి మాదిగ జాతి ఆత్మగౌరవాన్ని భారతదేశ వ్యాప్తంగా పతాక స్థాయిలో నిలబెట్టినటువంటి మహనీయుడు మన అన్న మానేశ్వరి మందకృష్ణ మాదిగ గారు. అలాగే వర్ధిల్లాలి మానేశ్వరి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మహాజననేత మానేశ్వరి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. నా పేరు పేరెల్లి ఎలీషా మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉత్తర కోస్తా జిల్లాల ఇన్ఛార్జి. ఈరోజు కాకినాడ జిల్లాలో జరుగుతున్నటువంటి ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ మరియు అన్ని అనుబంధ సంఘాల జిల్లా సమీక్ష సమావేశానికి పిచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా మహాజననేత మానేశ్వరి మందకృష్ణ మాదిగ గారి తరఫున సామాజిక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లోని
ఉత్తర కోస్తా జిల్లాల్లో ఎంఆర్పిఎస్, ఎంఎస్పి మరియు అన్ని అనుబంధ సంఘాల పూర్తి నిర్మాణం క్షేత్రస్థాయిలో జరగాలనే అంశంలో మా నాయకుడు మహాజననేత మందకృష్ణ మాదిగ గారు నన్ను ఉత్తర కోస్తా జిల్లాలుగా ఇన్ఛార్జిగా పర్యటించమనడం జరిగింది. ఈరోజు జిల్లాలో పర్యటిస్తున్నామంటే నిర్మాణం క్షేత్రస్థాయిలో జరగాలి అంటే మాదిగ జాతి అందరికీ కూడా అన్నగారు 30 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పోరాటం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ జరిగితేనే మాదిగ జాతి 100 తరాల భవిష్యత్తు అయినటువంటి ఫలాలు అందుతాయి, 100 తరాల భవిష్యత్తు ఉంటుందని అన్నగారు 30 సంవత్సరాలుగా పోరాటం చేశారు, సాధించారు. ఈ సాధించారు అన్న కోణంలో మాదిగపల్లెల్లో చాలామంది ఎంఆర్పిఎస్ నాయకత్వంలో అక్కడక్కడ కొంత కమిటీల నిర్మాణం జరగకుండా వర్గీకరణ సాధించామని అనుకుంటున్నాం. కానీ అన్నగారు అనునిత్యం జాతి భవిష్యత్తు కోసం వర్గీకరణ సాధించాలి, ఆ ఫలాలను అందించాలనే కోణంలో అన్నగారు జాతి కోసం అనునిత్యం పోరాటం చేస్తుంటే, ఇంకో పక్క ఈ వర్గీకరణ సాధించిన నాటి నుంచి కూడా వ్యతిరేక శక్తులు, వర్గీకరణ వ్యతిరేకించేటువంటి మాల సోదర వర్గం ఈరోజు వర్గీకరణ వ్యతిరేకిస్తూ వాళ్ళు మీటింగులు పెట్టుకుంటారు. మనం చూసుకుంటే 2000 సంవత్సరంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సాధించారు. సాధించక ముందు వరకు కూడా ఏనాడు కూడా మాల మహానాడు సభలు పెట్టుకోలేదు, బహిరంగంగా వాళ్ళు వ్యతిరేకిస్తూ చేయలేదు. కానీ వర్గీకరణ ఆనాడు సాధించగానే 2004 వరకు వాళ్ళు సమీక్షలు పెట్టుకున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక, రాజకీయ